నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు నవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొల్లలపాలెం గ్రామ సచివాలయం దగ్గర ఓటు ఎలా వేయాలి అనే అంశంపై అవగాహన కోసం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్ఐ వీరయ్య ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఓటింగ్ అవగాహన మీటింగ్లో స్థానికంగా ఉన్న రైతులు, ఆటో డ్రైవర్లు, ప్రజలు, వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. మానాటోళ్ళు తెలుస్తుంది, ముసలి ఆటోళ్ళకి ఎలా తెలుస్తుంది ఉండదండి. మీ జస్ట్ మీరు ఇక్కడ నొక్కితే బజర్ మీకు మోగిందా లేదా, మీ ఓటు పడిందా లేదా అది అంతేనే పని. దీంతో ఉండదు సార్. మీ సర్టిఫికేట్ ఎక్కడ ఉంది సార్? చూసుకోండి సార్. జెరాక్స్ కాదు, ఒరిజినల్ కావాలి సార్. ఆయనే చెప్తారు బాబు ఎక్కడ ఉంది అది? ఇప్పుడు ఇక్కడ లేదా? బ్లాక్ పెన్సర్ పెట్టారా? జెరాక్స్ అవ్వదని అంటున్నాను. పెట్టండి సార్. అయితే చెప్తారు. ముందులో ఆప్షన్ ఓకే ఓకే చేస్తే ఓట్ వేయడానికి అవుతుంది. ముందు బ్యాలెట్ ఇక్కడ నుంచి పంపిస్తేనే ఇక్కడికి వస్తారు. ఓటర్ ఇక్కడ వచ్చి ఓటు వేస్తాడు. ఓటు వేసి ఏ ఓటు వేసాడు అన్నది కూడా స్లిప్ ఇక్కడ చూసుకుంటాడు. చూసుకున్న తర్వాత ఆయన ఓటు ఆయన వేసిన ఓటు పడిందా లేదా చూసుకొని హ్యాపీగా బయటికి ఇప్పుడు ఒకవేళ రాంగ్ ప్రెస్ అయింది అనుకోండి, మళ్ళీ అంటే చెప్తే క్యాన్సలేషన్ చేసి మళ్ళీ ఇస్తారా? ఒకసారి పంపిస్తే ఒక్క ఓటుకే అవకాశం. ఆయన చూసుకుని జాగ్రత్తగా ఎవరికైనా అప్పుడే వేసుకోవాలి. నేను తప్పు నొక్కేసానంటే ఇంకోటి ఇవ్వండి అంటే ఇవ్వరు. ప్రతి ఒక్కరు రాంగ్ చేస్తారు, మళ్ళీ వెనక్కి పంపించండి అంటారు. ఆయన చేతులు కూడా ఉండదు వెనక్కి పంపించడం అంటే. ఇక్కడ కౌంటింగ్ వచ్చేస్తుంది కదా. సివిల్ ఎంత ఉండాలి? ఎంత వస్తుంది? ఏంటి ఎంటీ తీసి మీ పెట్టి జాగ్రత్త పెట్టి. ఓకేనా? కౌంటింగ్ చేసింది ఇదే అంతే. ఇవన్నీ మళ్ళీ పక్కన బాక్స్లో ఏదోటి వేయండి. డెమో కదా, అది నేర్చుకోవడానికి, అది మీకు అవగాహన కల్పించడానికి. ఇక్కడ నుంచి పంపిస్తే వస్తుంది కదా, పంపించినప్పుడు మీకు అక్కడికి వస్తుంది అనమాట. బజర్ సౌండ్ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్ళండి సార్, మీరు పడతారా? కల్పించడానికి ఈరోజు గ్రామంలో ఇచ్చేయడం మీద ఓటు ఎలాగ వేయాలన్నది గతంలో మీరు కూడా వేసారు. కాకపోతే కొత్తగా యువతలు తీసుకొచ్చాము, మిషన్ తీసుకొచ్చాము. బాబు ఇలా రామ్మా, ఇది బ్యాలెట్ ఓటు పంపిస్తాం. ఈఎంఐ మిషన్ ఓకేనా? ఇక్కడ నుంచి మీకు ఎలక్షన్ టైంలో పిఓగా ఉంటారు కదా, ఆయన పోలింగ్ స్టేషన్లో ఆయన ఇక్కడ నుంచి బ్యాలెట్ ఇలా పంపిస్తే ఇక్కడ బజరే ఆన్ అవుతుంది. ఇందులో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ పేర్లు ఉంటాయి, వాళ్ళు సింబల్స్ ఉంటాయి. అప్పుడు మీకు నచ్చిన దానికి మీరు ఓటింగ్ చేస్తారు. మీరు ఇక్కడ ఏదైతే నొక్కుతారో సింబల్ ఇక్కడ అదే ఇక్కడ మనకు కట్ అయ్యి మీకు ఒక స్లిప్ వస్తుంది. ఆ స్లిప్ లో మీరు ద్వారా ఇలా చూసుకోవచ్చు దేనికి నొక్కామో ఏ స్లిప్ పడుతుంది. జరగదు
అక్కడ అడిసిన తర్వాత ఇక్కడ వేయండి. పెంచిపోతుంది సార్. ఏంటి ఒకటి అడగవచ్చు. పిఓ గారు ఉంటారు కదా, వెంటనే అడగచ్చు. పిఓ గారు ఉంటారు కాబట్టి వెంటనే మీరు మనం బట్టలు నొక్కుతాం. ఉన్నది మీరు సెలెక్ట్ చేసుకుని మీరు కావాల్సిన వాళ్ళకి మీరు వేస్తారు. ఒకటి ఇక్కడ పంపిస్తేనే ఇక్కడ వస్తుంది. మీరు ఎన్నిసార్లు నొక్కినా అక్కడ అవ్వదు. ఇక్కడ నేను పంపిస్తేనే ఒకరికి ఒకటే పంపించడం జరుగుతుంది. అదనమాట. ముందైతే బ్యాలెట్ పేపర్ చింపి ఇచ్చేవాళ్ళు. దాని వేయండి ఏదో ఒకటి. ఇప్పుడు అక్కడ పట్టుకో అంతే. అలా ఒకటే ఒక్కరికే వేయాలా, 2-3 వేస్తానంటే అవదు. ఫస్ట్ ఏదైతే మీరు వేస్తారో అది ఆ సింబల్ చూసుకొని ఫస్ట్ అందులో ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అవుతుంది. దీనికి టైమింగ్ ఏమైనా ఉంటుంది? సెకండ్ ఏమైనా జస్ట్ ప్లస్ సరిపోద్దా? జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. దానికి టైమింగ్ అది ఉండదు. మనకు కావాలి. అక్కడ ఈ అనేంత వరకు అరిచి పట్టుకోవాలా. జస్ట్ తెలుస్తుంది. మామూలు తెలియదు ఇలా కదా. నొక్కితే చాలు. దాన్ని పట్టుకోవడం కానీ